Hello everyone, welcome back to VRR Tutorials. Today's topic is at preposition. If you find this video is useful, please do like, share and subscribe to our channel. Let's go to the topic first. So our topic is at. So at also a simple preposition. జనరల్గా మనం ఎట్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎలా ఎట్ యూజ్ చేయాలి, అక్కడ చేయొచ్చా చేయకూడదా, ఎట్ యూజ్ చేయొచ్చా లేదనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో కొంచెం మనం డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఇఫ్ యూ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ అట్లీస్ట్ యూ కెన్ గెట్ సమ్ ఐడియా హౌ టు యూజ్ ఎట్. అట్లీస్ట్ మనం ఎట్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది కొంచెం ఐడియాకి వచ్చేస్తారు. సో లెట్స్ గో విత్ సమ్ areas where we use it. The same thing, prepositions మనకి two types గా ఉపయోగపడతాయి. They relate place, they relate time. అంటే ప్లేస్ కి సంబంధించినవి, టైం కి సంబంధించినవి. సో ఇదే ఎట్ ని ప్లేస్ కి సంబంధిస్తుంది, టైం కి కూడా సంబంధిస్తుంది. సో లెట్స్ టేక్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఎందుకు మనం ఎట్ యూజ్ చేయాలి అంటే, ఎట్ అనేది ఒక స్పెసిఫిక్గా ఉంటే దాన్ని ఎట్ యూజ్ చేయొచ్చు. ఒక స్పెసిఫిక్ ప్లేస్ని మనం చెప్తున్నప్పుడు ఎట్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఐఎమ్ ఇన్ వైజాగ్ అన్నప్పుడు నీ ఫ్రెండ్కి యూ కాల్డ్ యువర్ ఫ్రెండ్ అండ్ టోల్డ్ హిమ్ టు కమ్ టు యువర్ ప్లేస్ విశాఖపట్నం. అప్పుడు ఐఎమ్ ఇన్ విశాఖపట్నం అంటే అతను ఎక్కడికి వస్తాడు? విశాఖపట్నంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతాడు. అదే ఇఫ్ యూ సే ఐఆమ్ ఎట్ ద రైల్వే స్టేషన్ ఇన్ విశాఖపట్నం, ఇప్పుడు కంపల్సరీగా అతను ఎక్కడికి వస్తాడో మీకు తెలిసిపోయింది. అంటే స్పెసిఫై చేసావు నువ్వు ఎక్కడున్నావు అనేది, నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది స్పెసిఫై చేసావు. సో అలా స్పెసిఫిక్ పాయింట్, ఒక పాయింట్ని నువ్వు తీసుకుంటే ఎట్ యూజ్ చేసావు. అది ఒక రూల్ ఇంగ్లీష్ ప్రిపోజిషన్స్లో. సో లెట్స్ టేక్ ఎట్ ద ఎయిర్పోర్ట్. సో నువ్వు చెప్పొచ్చు ఐఆమ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. ఎట్ ద రైల్వే స్టేషన్, ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ ద రైల్వే స్టేషన్. నేను నా ఫ్రెండ్ని రైల్వే స్టేషన్ దగ్గర కలిశాను అంటే స్పెసిఫిక్ ఎక్కడ అనేది. ద సేమ్ థింగ్ at the bus stop or at the bus station. So I am standing at the bus station. Example pettukunte, right? At the traffic lights. So I am at the traffic lights or I am at the traffic signals అని మనం చెప్పొచ్చు. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నాను, ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఉన్నాను అని చెప్పుకోవచ్చు. సో యు ఆర్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ వేర్ యు ఆర్. నువ్వు స్పెసిఫై చేసి చెప్తున్నావు నువ్వు ఎక్కడున్నావు అని. అర్థమవుతుందా? సో అదేవిధంగా ఎట్ ద సినిమాస్, ఒక మాల్లో ఒక 2, 4, 3, 4 స్క్రీన్స్ ఉంటాయి. నువ్వు చెప్పొచ్చు, యూ కెన్ సే దట్ ఐఎమ్ ఎట్ ద సినిమాస్. అంటే మూవీస్ అని కూడా అంటారు. సో జనరల్గా మన బ్రిటిష్ ఇంగ్లీష్లో సినిమా అంటారు, అదేవిధంగా అమెరికన్ ఇంగ్లీష్ అయితే మూవీ అంటారు. రెండు ఒకటే అర్థం వస్తున్నాయి. Right. So the next example is at the beach. As specification, on the beach కూడా అనొచ్చు. బట్ ఇక్కడ నువ్వు స్పెసిఫిక్గా చెప్తున్నావు ఎక్కడ, ఏ బీచ్. ఐఎమ్ ఎట్ ద మెరీనా బీచ్, ఐఎమ్ ఎట్ ద గోల్డెన్ బీచ్, ఐఎమ్ ఎట్ ఆర్కే బీచ్ అని స్పెసిఫికేషన్తో చెప్తున్నావు. సో అంటే చాలా బీచ్లు ఉంటాయి. సో ఐఎమ్ ఆన్ ద బీచ్ అంటే ఏ బీచో తెలియదు. సో ఇఫ్ యు ఆర్ స్పెసిఫై ఐఎమ్ ఎట్ ది ఆర్కే బీచ్ అంటే నీ ఫ్రెండ్ అక్కడికి రాగలడు, హీ కెన్ మీట్ యూ. ద సేమ్ థింగ్ ఎట్ ఎ యూనివర్సిటీ. మై బ్రదర్ ఈజ్ స్టడీయింగ్ అట్ ఎ యూనివర్సిటీ. మా బ్రదరు ఒక యూనివర్సిటీలో చదువుతున్నాడు. జనరల్గా ఇన్ యూనివర్సిటీ అంటాము, బట్ అది అనకూడదు అకార్డింగ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. The same thing at a college or at school అని చెప్పాలి.
ఇన్ కాలేజ్, ఇన్ స్కూల్ అనేవి మ్యాక్సిమం చెప్పకూడదు. సో వీ కెన్ సే దట్ ఐఎమ్ ఎట్ మై కాలేజ్ ఆర్ ఐఎమ్ ఎట్ మై స్కూల్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ కూడా అట్ హోమ్ అనాలి. జనరల్గా మనం ఇన్ హోమ్ అని ఎంతోమంది చెప్తారు, ఐఎమ్ ఇన్ హోమ్ అంటాం. నో, అలా చెప్పకూడదు. ఐఎమ్ అట్ హోమ్ అని చెప్పాలి. సేమ్ థింగ్, అదే ప్రిపోజిషన్ అట్ని మనం టైంకి రిలేట్ చేస్తే, సో క్లాక్ టైం అంటే మనకి క్లాక్, ఓకే, 12 to 12 ఏ టైం అయినా కావచ్చు, మనం అట్ యూస్ చేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వోక్ అప్ at 5 p.m. 5 a.m. I woke up at 5 a.m. in the morning. మనకి ప్రీవియస్ లెసన్స్ లో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కి ఇన్ యూస్ చేసాం కదా, అదే ఇక్కడ ఇన్ యూస్ చేసాం. స్పెసిఫిక్ టైంకి వచ్చేసి అట్ యూజ్ చేసాం. ఐ రిపీట్ విత్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఐ వోక్ అప్ at 5 a.m. in the morning. నేను 5 గంటలకి నిద్ర లేచాను మార్నింగ్ అని చెప్తున్నాం. సో ద సేమ్ థింగ్, సేమ్ at 12 p.m. or at 10 o'clock. So our class starts at 9 a.m. So they open the shop at 11 a.m. అలా మనం టైంని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ టైంకి at యూస్ చేస్తాం. ద సేమ్ థింగ్ ఇన్ ద ప్రీవియస్ లెసన్స్ వీ కెన్ యూస్ at night. At night, I sleep at night. Usually people sleep at night. At night. అదేవిధంగా midnight. I suddenly woke up at midnight. అంటే నేను సడన్గా మిడ్ నైట్లో లేసాను అని. అక్కడ ఇన్ పెట్టద్దు, బట్ at midnight. సో అదేవిధంగా వర్క్, at work అని చెప్పాలి. I am at work. అదేవిధంగా మనకి కొన్ని కాషన్ బోర్డ్స్ ఉంటాయి. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మెన్ ఎట్ వర్క్, మెన్ ఎట్ వర్క్ అని రాసి ఉంటారు కాషన్ బోర్డులో, రైట్? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు. ఐల్ ఫినిష్ దిస్ క్లాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అలా చెప్పొచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ద సేమ్ థింగ్ ఎట్ రిస్క్. అలాగే మనం అట్ రిస్క్ అనొచ్చు. సో మనం కొన్ని పార్కింగ్స్ దగ్గర చూస్తాం, పార్క్ యువర్ వెహికల్ ఎట్ ఓనర్స్ రిస్క్, ఎట్ రిస్క్ అని చెప్పొచ్చు. ద సేమ్ థింగ్ ఎట్ ద టాప్, ఎట్ ద బాటమ్ అని కూడా చెప్పొచ్చు. ఆన్ ద టాప్ అని చెప్పకూడదు. ఓకే, ఎట్ ద టాప్, ఎట్ ద బాటమ్ అని చెప్పాలి. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ useful. If you have any questions related to this, you can actually post your queries on our queries group. Thank you for watching. Hi everyone, this is Pallavi from VRR Tutorials. English and alage Hindi languages ki unna importance enti and alage prastutamlo manaki English and alage Hindi languages enta avasram anedi andariki telusina vishayame kadandi. So ee Hindi and alage English language నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోనీ వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ
పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR Tutorials వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.